Good morning to all of you. So can you hear me? Andariki na voice inpadutunda, please confirm cheyandi evaraina. So na voice andariki inpadutunda. వినిపిస్తుంది సార్. Okay. See guys, ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సో మనకి SAP కన్సల్టెంట్ కోర్సు నేర్చుకొని ఓకే SAP ఎండ్ యూజర్ కింద జాబ్ కొట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ 12 lakhs ప్యాకేజ్ అన్నమాట. సో ఇతనికి సంబంధించిన మనకి ఇంటర్వ్యూ అనేది ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసాం. సో ఇతను మనకి ఈ రోజు వచ్చి ఉన్నారు మనకి మన ఇన్స్టిట్యూషన్ కి. ఓకే, సో SAP ఎండ్ యూజర్ కింద 12 lakhs ప్యాకేజ్ వచ్చింది దీనికి. సో మనకి ఈయన బ్యాచ్ నెంబర్ 51. ఓకే, సో బ్యాచ్ నెంబర్ 51. సో ఈ బ్యాచ్ లో ఆల్మోస్ట్ 26 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు. ఓకే, సో ఈయన పేరు దయానంద్. సో ఆల్రెడీ మనకి ఇంటరాక్షన్ గ్రూప్ లో కూడా ఉన్నారు. ఓకే, ఇంటరాక్షన్ గ్రూప్ లో ఉన్నారా మీరు? స్టిల్ ఉన్నారు. ఓకే, సో ఇంకా కన్సల్టెంట్ ట్రైనింగ్ కన్సల్టెంట్ కోసం ఇంకా ఆయన జాబ్ కొట్టాలి అని చెప్పి, ఎలాగైనా సరే మంచి ప్యాకేజ్ కొట్టాలి అని చెప్పి మనకి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఈయన ఈరోజు మన ఇన్స్టిట్యూషన్ కి రావడం జరిగింది. సో మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఓకే, సో ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి SAP లో 12 lakhs ప్యాకేజ్ ఇమీడియట్ గా వచ్చిందనమాట. సో ప్రతిదీ కూడా మనం జెన్యూన్ గా, ప్రతి విషయాన్ని మనం జెన్యూన్ గా ఆఫ్లైన్ లో, ఓకే ఆఫ్లైన్ అంటే దాక్కొని ఎక్కడో యూట్యూబ్ లో దాక్కొని గూగుల్లో పెట్టాం మనం. ప్రతిదీ కూడా జెన్యూన్ గా ఓకే ఆఫ్లైన్ లోకి వచ్చి మన స్టూడెంట్స్ కి మన సక్సెస్ స్టోరీస్ అన్ని చెప్తాము. అండ్ ఎప్పుడు మనం మార్కెట్ లోనే ఉంటాం, అందరికీ స్టూడెంట్స్ కి అవైలబిలిటీలో ఉంటాం. సో కాబట్టి ప్రతి విషయము జెన్యూన్ గా మనం విషయాలు షేర్ చేసుకుంటాం కాబట్టి ఈ రోజు నాకు ఎంత సక్సెస్ వచ్చింది. సో ఆల్మోస్ట్ నేను 5.5 years నుంచి ఓకే సో ఈ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము, ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో. ఓకే, సో ఆఫ్లైన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2 years దాటేసింది. ఆన్లైన్ వచ్చేటప్పటికి మనకి దగ్గర 5+ years నుంచి మనం కంటిన్యూ చేసుకుంటా వచ్చాం. కొన్ని వేల మందిని మనం SAP లో సక్సెస్ చేసి వాళ్ళ లైఫ్ లో మనం రోల్ అనేది క్రియేట్ చేసుకోగలిగాం. అండ్ సో చాలా మంది మన స్టూడెంట్స్ ఓకే సో జాబ్స్ లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళే మనకి స్టూడెంట్స్ రికమెండ్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అనేది మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. రీజన్ ఏంటంటే సో రియల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్, ఒక వెపన్. సో మీ ట్రైనరు రియల్ టైమే, అండ్ సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఇంటర్వ్యూ పర్సన్ కూడా రియల్ టైం. సో రియల్ టైంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు మనల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పారు ఆ రోజున. బట్ మన కోసం పర్టికులర్ గా చాలా దూరం నుంచి వచ్చి సో మనకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా సో మీకు సంబంధించిన క్వశ్చనరీస్ ఏమైనా ఉంటే డైరెక్ట్ గా కూడా అడగొచ్చు. సో బట్ ఏంటంటే అతను ఏం చేస్తున్నారు, ఎలా ఉంటుంది జాబ్, సో 12+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో అతను డిజిగ్నేషన్ ఏంటి, శాలరీ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను అనమాట. సో మనం కంప్లీట్ గా ఆఫ్లైన్ మోడ్ లో ఉంటామండి. ఓకే, సో కాబట్టి సో ప్రతిదీ కూడా మనం యాక్యురేట్ గా ఉంటుంది, ఎక్కడా కూడా ఫేక్ ఉండదు. ఓకే, మార్కెట్ లో సో చాలా మంది తెలుగులో ఫేక్ ట్రైనర్స్ జాబ్స్ వచ్చాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అది అందులో ఎటువంటి డౌటే లేదు, అది ఫేక్ అని. సో ఎందుకంటే సో మనకి రియల్ టైం ట్రైనర్స్ కాకుండా, అంటే ఒక్క జాబ్ కూడా చేయకుండా మార్కెట్ లో ఎండ్ యూజర్ కోర్స్ 6,000 అని, కన్సల్టెంట్ కోర్స్ అని 10,000 అని, అంతా కూడా ఫేక్ అండి. ఎందుకంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకుండా ఏది చెప్పినా స్టూడెంట్కి అది ఫేక్ అవుతుంది. కాబట్టి ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయ్యి మోసపోకండి. అండ్ ఈ రోజు మీకు SAP లో ఒక రియల్ టైంలో పనిచేసిన SAP ఎండ్ యూజర్ సో ఎలాగా జాబ్ లో ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, అసలు మీకు రేపు పొద్దున కంపెనీలో జాబ్ వస్తే మీరు చేయగలుగుతారా లేదా, సో వీటిలన్నిటిని మనం సో చెప్పుకుందాం. అలాగే సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సో ఇన్స్టిట్యూషన్ నుంచి మనం ఇది ఇవ్వటం జరుగుతుంది. సో 100% సక్సెస్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఈ ట్రోఫీని తీసుకుని వెళ్ళాలి. అండ్ ఇదేంటంటే మనం ఇది ఎందుకు ఇస్తున్నాము అంటే స్టూడెంట్ సక్సెస్
సో సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ సక్సెస్ అయితే మనం ఇచ్చే చిన్న కానుకే అది వాళ్ళకి చాలా వరకు ఇంపాక్ట్ చేయగలుగుతుంది వాళ్ళ కెరియర్ లో. అండ్ ఒక మోటివేషన్, ఒక ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ కి మనం ఎప్పటికప్పుడు మనం హెల్ప్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఇప్పుడు కూడా మనం హెల్ప్ చేస్తున్నాం. అదే మనకి ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్స్ కి అయితే లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఇస్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు దయాకర్ గారు. సో దయానంద మీ పేరు? దయానంద్. ఓకే. సో దయానంద్ గారు ఏంటంటే మనకి సో ఇప్పుడు వచ్చి మనకి ట్రోఫీని తీసుకుంటారు. సో అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. ఓకే దయానంద్ గారు రండి. సో ఇక్కడ కొంచెం ఇక్కడ రండి. సో దయానంద్ గారికి మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఓకే సో గిఫ్ట్ కింద ఒక టోకెన్ ఆఫ్ లవ్ అండ్ సింబల్ ఓ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు ఇన్స్టిట్యూషన్ కి మంచి పేరు తీసుకొచ్చినందుకు గాను అండ్ అట్ ది సేమ్ టైం మీ ఫ్యామిలీని కానివ్వండి మీరు లైఫ్ లో సక్సెస్ అయినందుకు కానీ మన ఇన్స్టిట్యూషన్ నుంచి గిఫ్ట్ కింద మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి రైట్. సో ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి పూర్తిగా కనబడతలేదు. సో అన్ని కూడా ప్రతిదీ కూడా జెన్యున్ గా ఉంటుందండి. కాబట్టి ఎవడో పాల్గొన్నాడు ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్ లో హైదరాబాద్ లో ఎవరు ఉండరు, అది ఉండరు, ఇది ఉండరు అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు పాల్తుగాళ్ళు. సో కాబట్టి ఇది చూసి వాళ్ళు కనీసం బుద్ధిదన్న తెచ్చుకోవాలి. ఇలాంటి ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే మార్కెట్ లో ఉండి అవతల వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి నిజంగా జాబ్ చేసుకొని స్టూడెంట్ కి ట్రైనింగ్ చేయాలి. సో జాబ్ చేయకుండా స్టూడెంట్స్ కి ట్రైన్ చేయడం అనేది పాపంతో సమానం. కాబట్టి నువ్వే జాబ్ చేయలేనోడు ఇంకా స్టూడెంట్ కి జాబ్ ఏం కొట్టిస్తావు, ఇక్కడే ఫేక్ అని తేలిపోతుంది అన్నమాట. సో రండి ఇక్కడికి వచ్చి ఫ్రంట్కి వచ్చేయండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ దయానంద్ గారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఇక్కడ ట్రైనింగ్ కోసం చాలా మంది వచ్చున్నారు. ఓకే. సో వీళ్ళకి బేసిక్ గా సక్సెస్ అవ్వాలి అంటే సీక్రెట్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి ఒకసారి చెప్తారా? Hello everyone, Dayanand. So first of all, I would like to say thank you to Chanu sir because Chanu sir and their team. So every time నాకు ఏంటంటే ఏ సపోర్ట్ కావాలన్నా కూడా Chanu sir every time ఇచ్చేవాళ్ళు because ఈజ్ బిజీ షెడ్యూల్ అనేది చాలా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకుంటా బికాస్ వీఆర్ ద టీమ్ ఆఫ్ ఆల్మోస్ట్ 75 members. So out of this, at the end of the course completion, almost 30 to 36 sir. So కానీ అందులో ఏంటంటే అందరూ స్టిక్ అయ్యి ఉండాలి. ప్రతి ఒక్క కోర్స్ లోని కంప్లీట్ అయిన వెంటనే జాబ్ వచ్చేస్తుంది అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో సమ్ పర్సన్ కి అయితే జాబ్ వస్తుంది, బట్ దట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రాక్టీస్ మీద, వాళ్ళ థియరీ సబ్జెక్ట్ మీద అండ్ వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే బేస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది. సో నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను, సో కొట్టాలి అంటే చాలు సార్ చెప్పే విధానం ఫాలో అయ్యాను. నేను యాక్చువల్లీ ఏంటంటే ఆన్లైన్ మోడ్ లో నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ 9:30 to 10:30 బ్యాచ్. సో నా వర్క్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ షెడ్యూల్ లో ప్యాక్ అయ్యాను. అండ్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ డేకి ఆల్మోస్ట్ మాకు 1 అయిపోయింది. చాలు సార్ కూడా చాలా పేషెన్స్ గాను ప్రతి ఒక్క విషయాన్ని చాలా కీన్ అయిన అబ్జర్వేషన్ గా ప్రతి ఒక్కరిని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. దాన్ని మేము మోటివేషనల్ తీసుకున్నాం. ఎందుకంటే స్పీచెస్ అనేది ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ ఆ స్పీచెస్ లో మన మెయిన్ పాయింట్ గ్యాదర్ అంటే అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ పాయింట్ బేస్ మీద మనం ముందుకు వెళ్ళాలి అనేది నా ఒక మోటివ్ ఉంది. అండ్ చాలా సార్ ఇచ్చే ప్రతి ఒక్క టాపిక్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ థియరిటికల్ గా ప్రాక్టికల్ గా సైమల్టేనియస్ సినారియో బేస్ వస్తుంది. ఏదైనా కూడా సినారియో అంటే లైవ్ లో చేసే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటది కనుక ఇలాంటి ఇష్యూ వస్తే దానికి సొల్యూషన్ ఎలా చేయాలి అనేది ఓన్లీ నేను ఛానల్ సార్ తగ్గించాను. ఇది వరకు ఏంటంటే నేను ఛానల్ సార్ కి రాకముందు నేను ఓన్లీ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ నాకు ఇంట్లో కూర్చొని ఏం చేసే ఆప్షన్ లేదు, జాబ్ లేదు, ఏం లేదు. బట్ జాబ్ లేదు అనే దీంతో కాకుండాను ఎలా చేయాలి, నాకు ముందుకు ఎలా వెళ్ళాలి, ఏం నేర్చుకుంటే తెలుస్తుంది అంటే అదే టైంలో ఛానల్ సార్ తాలూకా వీడియోస్ నేను ఒక్కొక్కటి వెరిఫై చేయడం చేశాను. దాని ప్రకారం నేను ప్రాక్టికల్ గా చేసుకునేవాడిని. అంటే నాకు సిస్టమ్ లోని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. అదే దాన్ని నేను యూటిలైజ్ చేసుకొని ఎలా నేను ఇంకా స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వెళ్ళాలి,
ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ఎలా అన్నప్పుడు అక్కడ నాకు ఏంటంటే పీడిఎఫ్లు మెటీరియల్ అవన్నీ నేను దొరికేవి కాదు కరెక్ట్ గా. అంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ చేయాలని అంటే మళ్ళీ నేను వెతకాల్సి వచ్చేది. సో ఈ రీసెర్చ్ అప్పుడు నేను చేసేటప్పుడు ఎలా యూజ్ అయ్యిందో, చాను సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ ట్రైనింగ్ లోని ఇష్యూ వస్తే దానికి ఫస్ట్ మీరేం చెయ్యాలి, ఇష్యూని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయాలి అనేది అన్నప్పుడు సెల్ఫ్ గా ప్రాక్టీస్ చేయాలి. సెల్ఫ్ ప్రాక్టీస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యువర్ ఇష్యూ. ఓకే. సో మనకి బేసిక్ గా మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద ఇప్పుడు మీరు చేసే రోల్స్ ఏంటి, అసలు ఎటువంటి ఏరియాస్ లో పనిచేస్తున్నారు? ఓకే, సో ఆ ఏరియాస్ మన స్టూడెంట్స్ కి ఎలా హెల్ప్ చేస్తారా? Sure. So first of all, నేను జాయిన్ అయిన కంపెనీ నెట్ ఇంపాక్ట్ స్ట్రాటజీస్. ఇట్స్ యుఎస్ బేస్డ్ వర్జీనియా కంపెనీ. సో ఈ కంపెనీ మనకి ఇండియాలో కూడా ఉంది అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ యుఎస్ లో కూడా ఉంది. సో నేను డైరెక్ట్ ఏంటంటే నా రిపోర్టింగ్ అండ్ హైరింగ్ మేనేజర్ అనేది యుఎస్ నుంచే ఆపరేట్ చేస్తా. సో నాకు ఇక్కడ ఇండియా నుంచి ఎటువంటి సపోర్ట్ ఇండియా నుంచి నేను ఎవరితో కాంటాక్ట్ అవ్వను. ఓన్లీ టీమ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు ఇంటరాక్ట్ అవుతారు. అప్పటి వరకు నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వను. ఎందుకంటే మనం డైరెక్ట్ పిఎం ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అండ్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో మాకు ఎవ్రీ డే వచ్చే టాస్క్లు ఎవ్రీ డే మనకి టికెట్స్ రైజ్ అవుతాయి. ఆ టికెట్స్ బట్టి ప్రతి ఒక్కరికి ఆ టికెట్స్ రెస్పెక్టివ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అసైన్ చేయడం జరుగుతుంది. ఆ అసైన్ చేసిన టికెట్స్ ఎస్ఎల్ఏ అంటారు. ఆ టికెట్స్ బట్టి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఇట్స్ లో లెవెల్ ప్రయారిటీ, మీడియమా లేదంటే హై అండ్ హై రిస్కీ టికెట్స్ అని ఉంటుంది. సో హై రిస్కీ టికెట్స్ అంటే ఇమీడియట్ గా మనం రియాక్ట్ అవ్వాలి, దాని సొల్యూషన్ చేయాలి. ఇన్ కేస్ సొల్యూషన్ రాలేదు అని అంటే టీమ్ మెంబర్స్ లో ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. సో వాళ్ళని కొంచెం క్వశ్చన్ చేస్తాం. బికాస్ ఇట్స్ ఫస్ట్ టైం అండ్ ఇంటరాక్షన్ చేసేటప్పుడు కూడా మనం ఫస్ట్ మన టీమ్ లో కలిసిపోవాలి అందరితో పాటు. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ అంటే మనకన్నా సీనియర్ అన్నది వాళ్ళకి ఏం వచ్చు, నేను తోపు అని అనుకుంటే మాత్రం అది అబ్సల్యూట్లీ రాంగ్. అలా తోపు అనుకుంటే మాత్రం ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. ఓకే ఓకే, చిన్న డౌట్ ఏంటి నాకు, మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద పనిచేస్తున్నారా? ఎస్. ఓకే, సో టికెట్స్ హ్యాండ్లింగ్ అవి అంటున్నారు, టికెట్స్ హ్యాండిల్ చేసేది కన్సల్టెంట్స్ కదా, మీకు ఎలా ఛాన్స్ వచ్చింది? అంటే మనకి కన్సల్టెంట్ మనం టికెట్స్ కి ఏవైతే వస్తున్నాయి కదా, సో నేను ఏం చేస్తా అంటే ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తాను. మనకి ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు టికెట్స్ పంపిస్తారు. సో ఈ ఇష్యూ వచ్చింది, దీనికి రిజల్యూషన్ మీరే చేయాలి అంటే లైక్ ఇప్పుడు టీఏ బిల్స్ వచ్చింది సార్. యాజ్ అన్ ఎండ్ యూజర్ ఐఎమ్ వర్కింగ్ సార్. టీఏ బిల్ వచ్చింది. టీఏ బిల్ తాలూకా టైం లైన్ అని ఒకటి ఉంటుంది. అది కూడా టికెట్ లోనే వన్ పార్ట్ ఆఫ్ టికెట్స్. సో ఆ టికెట్స్ క్లోజ్ చేయాలి అంటే మీకు వచ్చిన వెంటనే మీరు ఎంత త్వరగా రియాక్ట్ అవుతున్నారు. బికాస్ వాళ్ళు ట్రావెల్ చేసే జర్నీ విత్ ఇన్ వీక్ లో జరుగుతుంది. సో మీకు ఇచ్చిన రిక్వెస్ట్ మీరు ఇమీడియట్ గా అప్రూవ్ చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ చేయలేరు. సో ఆ ప్రాసెస్ ఆగింది మీ వలన అంటే ఇట్స్ బ్యాడ్ రిమార్క్ ఫర్ మీ. సో అందుకోసం ఏంటంటే టికెట్ ని ఎంత త్వరగా క్లియర్ చేయాలి అనేది ఉంటది. అంటే ఎండ్ యూజర్ కూడా మీకు ఎస్ఎల్ఏ ఉంటుంది, టికెట్స్ ఉంటాయి. కన్సల్టెంట్ కి ఎలా అయితే ఉన్నదో ఎండ్ యూజర్ కూడా మీకు టికెట్స్ ఉంటాయి. మీ డిజిగ్నేషన్ ఏంటి జనరల్ గా? నేను అకౌంట్స్ పేయబుల్ అనలిస్ట్. అకౌంట్స్ పేయబుల్ అనలిస్ట్. సీనియర్ లెవెలా, జూనియర్ లెవెలా, హై లెవెలా ఏంటి జనరల్? మిడ్ లెవెల్. మిడ్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు మీకు ప్యాకేజ్ ఎంత వచ్చింది? ఇప్పుడు నాకు వచ్చిన ప్యాకేజ్ 8 lakhs for 6 months and after the completion of the probation, okay, so it will increase to 12 lakhs. సో ప్రెసెంట్ అయితే ఆయనకి ఇప్పుడు ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్నారు. వన్స్ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత, ప్రొబేషనరీ పీరియడ్ ఉన్న 6 months అయిపోతుంది, అయిపోయిన తర్వాత 12 lakhs ప్యాకేజ్ అనేది రీచ్ అవుతున్నారు. ఓకే, సో అంటే 6 months తర్వాత ప్రొబేషనరీ పీరియడ్ అయిన తర్వాత ఆయన శాలరీ అనేది ఇంక్రిమెంట్ వస్తుంది. అండ్ ఈయన సంబంధించి మనకి బేసిక్ గా మీకు అంటే ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి? లైక్ మీరు P2P-నా, ఓటీసీనా, R2R లేకపోతే 3 చేస్తున్నారా? నేను ప్రెసెంట్ చేసింది ఏంటంటే P2P చేస్తున్నాను. సో ఎందుకంటే P2P నాకు ప్రొక్యూర్ టు పే, నా అపాయింట్మెంట్ కూడా ప్రొక్యూర్ టు పే అయింది కనుక అదే టీమ్ లో నేను వర్క్ చేస్తాను. బట్ నేను ఓటీసీ కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. వై? బికాస్ మేము సబ్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తాం. సబ్ కాంట్రాక్ట్ బిల్ పెడతారు. సబ్ కాంట్రాక్ట్ బిల్స్ ఏవైతే వస్తాయి మనకి రిసీవ్ అవుతాయో, సో దాని బేస్ మీద మనం ఓటీసీ బిల్ కూడా జనరేట్ చేయాలి. సో ఐ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ఏఆర్ టీమ్ ఆల్సో.
అదే విధంగా ఫైనాన్స్ టీమ్ తో కూడా ఇంటరాక్ట్ అవుతాను, కాంట్రాక్ట్ టీమ్ తో కూడా ఇంటరాక్ట్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పిఓ ఏ ప్రాజెక్ట్ అగేన్స్ట్ ఇచ్చారు అనేది మనకి కాంట్రాక్ట్ టీమే ఇస్తారు కనుక సో వాళ్ళతో కాంటాక్ట్ అవుతాను. కాంటాక్ట్ అయిన తర్వాత ఆ పిఓ జనరేట్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ కోడ్ నే అసైన్ చేస్తాను. అండ్ సైమల్టేనియస్లీ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అది కూడా పీపుల్ తో పాటు అసైన్ చేయాలి. అసైన్ చేయకుండాను ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళు బిల్ జనరేట్ చేస్తారు. బిల్ జనరేట్ చేసినప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అక్కడ ట్రిగర్ అవుతుంది. మనం అసైన్ చేయకుండా వాళ్ళ పర్సన్ ట్రిగర్ అవ్వడం హైలీ ఇంపాసిబుల్. ఇది ఒక ఎర్రర్ వచ్చింది ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు. సో నేనేం చేశాను, 2 స్టెప్స్ కంప్లీట్ చేశాను, 3rd స్టెప్ అండ్ 4th స్టెప్ కంప్లీట్ చేయలేదు. దానివల్ల ఏమైంది, వాళ్ళు కాంట్రాక్ట్ టీం వాళ్ళు నాకు బిల్లింగ్ జనరేట్ అవ్వడం లేదు కదా, ఎందుకు ఇలా వచ్చింది అని క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు సో నేను 2 స్టెప్స్ ఫర్గెట్ అయ్యాను. సో 2 స్టెప్స్ ఎలా మర్చిపోయాను అంటే బికాస్ నాకు దాని గురించి అవగాహన లేకపోవడం వలన జరిగింది. సో నేను అవగాహన లేదు, సో నేను ఫీల్ అయ్యాను. అరే ఇందులో 4 స్టెప్స్ ఉండి నేను స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న, నా అప్రూవల్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి అని అంటే నేను ఎందుకు ఈ 2 ఫాలో అవ్వాలని సెల్ఫ్ గాను ఫీల్ అయ్యాను. ఇంకా ఆలోచించాను ఏ చేస్తే అవుతుంది, ఎలా చేస్తారు. సో ఎవరితో కాంటాక్ట్ చేస్తే అవుతుంది, నా ప్రాబ్లం తనకి సొల్యూషన్ చేయాలి అంటే సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి అంటున్నాను. సో నాకన్నా ముందు 1 ఇయర్ సీనియర్ ఉన్నాను. సో నేను అరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి నా ఎక్స్పీరియన్స్ కి కంపేర్ చేస్తే నేనే ఎక్స్పీరియన్స్ కదా మోహన్ అంటే లేదు, నా ఎక్స్పీరియన్స్ కన్నా వాళ్ళ ఎక్స్పీరియన్సే ఎక్కువ. ఎందుకంటే ఈ కంప్లైంట్ నేను వాళ్ళు కాదు. సో సీనియర్ నాకన్నా 1 డే అయినా కూడా 1 అవర్ అయినా కూడా 1 మినిట్ అయినా కూడా వాళ్ళే సీనియర్. సో సీనియర్ తోనే మనం మింగల్ అవ్వాలి, ఈ ప్రాబ్లం సొల్యూషన్ చేయాలి అన్న దీంతోనే నేను వాళ్ళతో కాంటాక్ట్ చేశాను. అండ్ నిన్న కూడా అదే ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్ గాను సొల్యూషన్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి మెయిల్ పెట్టేశాను. సో ఇష్యూ సాల్వ్ అయిపోయింది, వాళ్ళ తాలూకు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మనకు ఉన్నారు, ఎస్ఏపి ఎండ్ యూజర్ కన్సల్టెంట్ 2 కోర్సులు నేర్చుకుంటున్న వాళ్ళు. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సక్సెస్ అవ్వాలి అని చెప్పి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు. అసలు బేసిక్ గా సక్సెస్ ఫార్ములా ఏంటి, అండ్ మీరు ఎలా సక్సెస్ అయ్యారు ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద, అండ్ మీరు ఏ కంపెనీస్ లో పనిచేశారు అర్లియర్, ఇప్పుడు మీకు అంత సాలరీ రావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సార్కి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకు అంటే ప్రతి ఒక్క విషయాన్ని పూరా అంటే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేసేవారు. ఏ సబ్జెక్ట్ కూడా ఎక్కడైనా డౌట్ వచ్చినా కూడాను దానికి అంటే టాపిక్ కంప్లీట్ అయిన తర్వాతే దానికి మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది అడగమని చెప్పేవారు. సో అదే విధంగా టీమ్ మెంబర్స్ ఎవరైతే ఎంతమంది అయితే క్యాండిడేట్స్ మా టీమ్ లో ఉండేవారో ఆ గ్రూప్ లో, సో అందరూ కూడాను అదే 1 by 1 అడిగేవారు. ఎందుకంటే మన టాపిక్స్ కంప్లీట్ అవ్వకముందు మనం మధ్యలో డిస్టర్బ్ చేసామంటే ఫర్దర్ గా టాపిక్ అక్కడ ఎండ్ అవ్వదు, అంటే అది ప్రొలాంగ్ అయిపోతుంది. సో ఆ టాపిక్ అక్కడ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిన తర్వాత మనకు క్వెరీ రైజ్ చేస్తేనే బెటర్ అనేసి ఆ ఉద్దేశంతోనే ఎవ్రీ టైమ్స్ అడిగేవాళ్ళు. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అడిగి తెలుసుకోవడం మంచిది. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మనం పక్కన పెట్టుకోవడం. సబ్జెక్ట్ చెప్పిన తర్వాత టాపిక్ చెప్పిన తర్వాత దాని మీద ఇంకా అనాలిసిస్ చేయాలి. అంటే దీనికి ఇంకా ఎక్కువ ఉందా, అంటే టాపిక్ ఒక 10 లైన్స్ టాపిక్ ఉంది, ఆ టాపిక్ 10 లైన్స్ కాకుండా ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా, మనం రీసెర్చ్ చేయాలి. సో ఆ విధంగా రీసెర్చ్ చేయండి. ఆ రీసెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమైనా ఇష్యూ వస్తే ఒకసారి నా దగ్గర రండి అనేసి అడిగేవాళ్ళం. సో మేము ఏంటంటే డైరెక్ట్ గాను ఇంటరాక్ట్ అవ్వాలంటే పర్సన్ టు పర్సన్ ఫేస్ టు ఫేస్ కాలేదు. బట్ ఏంటంటే వచ్చేది ఏంటంటే డైరెక్ట్ ఆన్లైనే క్లాస్ తీసుకున్నాం కనుక ఆన్లైనే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. సో అదే విధంగా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఇంటరాక్షన్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నారు. వై ఇంటరాక్షన్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసుకున్నారు అంటే మేము తీసుకున్న నాలెడ్జ్, మేము తీసుకున్న టెక్నికల్ థింగ్స్ ప్రతి ఒక్కటి కూడాను మనం తెలుసుకున్న తర్వాత అది నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక కంపెనీలో వర్క్ చేయాలి. ఎందుకంటే మీరు తెలుసుకున్నారు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, దాంట్లో ఇష్యూస్ వస్తున్నాయి, దాన్ని రిజల్యూషన్ చేస్తున్నారు. బట్ ఇది మీ పరిధిలోనే ఉంటుంది కనుక ఇది మీరు వెళ్ళేది జాబ్కి వెళ్తున్నారు అంటే కంపెనీకి వెళ్తున్నారు. కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే ఇష్యూస్ ని మీరు ఎలా ప్రాక్టికల్ గా చెయ్యాలి అంటే బిఫోర్ గోయింగ్ టు కంపెనీ మీరు ప్రెజెంట్ చేసుకోవాలి ముందుగానే. ఎందుకంటే మీ టీమ్ లో ఒక 10 మెంబర్స్ ఉండొచ్చు, 20 మెంబర్స్ ఉండొచ్చు, దట్స్ అప్ టు కంపెనీ లెవెల్లో ఉంటది. సో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి చేసే ఒకటి. సో ఫస్ట్ మనం
ఎక్స్ప్లెనేషన్ చేసే లెక్క అండ్ ప్రెజెంటేషన్ చేసే లెక్క మనం కూడా రెడీ అవ్వాలి. ఒక టాపిక్ ఇచ్చారు, అసెట్ అకౌంటింగ్ ఇచ్చారు. సో అసెట్ అకౌంటింగ్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంది అది గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది అంటే మీలో ఉన్న భయం, మీలో ఉన్న సైనస్ అవన్నీ క్లియర్ అవుతాయి. మీరు దాని గురించి తెలుసుకున్నారు, చేసి వెళ్తాము అని అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మనం ప్రతి ఒక్కరితో చేసేది ఒకటే ఏంటంటే, మీరు మీ టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయాలి. ఇప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ ఉంది, ఐడియా ఉంది, మీకు దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. బహుశా నాకు ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, P2P తీసుకున్నా, ఆ సబ్జెక్ట్ మీద నాకు నాలెడ్జ్ ఎంత ఉంది, కానీ మీకున్న నాలెడ్జ్ ఎంత ఉంది. సో మీతో కంపేర్ చేస్తే నా నాలెడ్జ్ తక్కువ. సో నేను మీ దగ్గర తల దించుకోవాలి, కానీ నేను తలెత్తుకొని మీ దగ్గర నేను అరే వాళ్ళకి ఎక్కువ వస్తే ఏముంది, నాకు వచ్చిన నాలెడ్జ్ తో నేను చేసుకోగలుగుతాను అంటే ఇట్స్ ప్రాబ్లం. సో వాళ్ళకున్న నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవాలి, కానీ నీ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి మనం ముందుకు వెళ్దాము. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి సో దయాకర్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూషన్ కి వచ్చి ఎంతో నాలెడ్జ్ ని మనకి షేర్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారు. మీరు మీకు ఏమైనా ఫర్దర్ గా సో ఎస్ఏపి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా మీరు క్వశ్చన్స్ అడిగినా పర్లేదు. కన్సల్టెంట్ కూడా ఆల్రెడీ వెల్ ట్రైనడ్ అయినా, కాబట్టి కన్సల్టెంట్ రిలేటెడ్ అయినా ఎండ్ యూజర్ రిలేటెడ్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడగొచ్చండి. సో ఇక్కడికి వచ్చాడు. హలో, తమిళ తెలుగు. అదే మీరు ఎండ్ యూజర్ నుంచి కన్సల్టెంట్ గా ఎలా మారారా సార్? అంటే కంపెనీలో మారారా లేకపోతే నేర్చుకున్నారా కన్సల్టెంట్? లేదు, యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రెసెంట్ ఎండ్ యూజర్ గానీ వర్క్ చేస్తాను. బట్ నేను ట్రై చేస్తుంది ఏంటంటే యాజ్ ఎ కన్సల్టెంట్ గాను ట్రై చేద్దామని దీనికి ఉన్నాను. అంటే అప్లై చేసింది కన్సల్టెంట్ గా, బట్ రిక్వైర్మెంట్ ఉంది ఎండ్ యూజర్ గా. సో ఎండ్ యూజర్ గా ఎందుకు జాయిన్ అయ్యాను అంటే, యాజ్ అ మనకి అందరికీ తెలిసేటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయినప్పుడు అక్కడ మీకు ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, మీరు చేసే కంపెనీలో ఏంటంటే బహుశా హెచ్ఆర్ మీకు పిలిచి మీకు చెప్పొచ్చు, లేదు అంటే అందరి ముందు మీకు పిలిచి సి దిస్ పర్సన్ ఇస్ అ ఫేక్ గాయ్ అని చెప్పేస్తారు. సో అక్కడ మనం ఏంటంటే రాంగ్ ఇంప్రెషన్ అయిపోయింది. ఫస్ట్ చెప్పినప్పుడు మేము స్ట్రాంగ్ ఉన్నాము అని అనుకుంటాం, కానీ ఎప్పుడైతే మీకు ఫేక్ అని తెలిసిందో అక్కడ మీరు రాంగ్ అని తెలిసింది అనుకోండి, సో మీరు నెక్స్ట్ కంపెనీకి వెళ్ళలేరు, లేదన్నా ఎక్కడ మీ ఫ్యూచర్ కూడా అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో జెన్యున్ గా వెళ్ళండి. ప్రతి ఒక్కటి చాలా సార్ చెప్పే ప్రతి విషయాన్ని కూడా అదే అబ్జర్వ్ చేశా. జెన్యున్ గా వెళ్ళండి. అది మీరు ఎండ్ యూజర్ అయినా యాజ్ అన్ కన్సల్టెంట్ గా అయినా. ఒక్క నిమిషం ఏంటి, మనకి ఆయన అడిగిన క్వశ్చన్ జనరల్ గా ఏంటంటే, లోకేష్ గారు బేసిక్ గా మీరు ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకొని ఎండ్ యూజర్ కి వెళ్ళారా, లేకపోతే ఎండ్ యూజర్ నుంచి కన్సల్టెంట్ కి వెళ్ళారా అన్నది ఆయన క్వశ్చన్. సో ఈయన అయితే మనకి 51th బ్యాచ్ లో మనకి ఆల్రెడీ ఉన్నారండి. 51th బ్యాచ్ లో మనకి దయాకర్ గారు అని చెప్పి, దయానంద్ అని చెప్పి మనకి ఈయన ఆల్రెడీ అంతకు ముందే సెలెక్షన్ అయ్యారు. ఓకే, సో అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా స్టిల్ ఆయన ఇంటరాక్షన్ గ్రూప్ లో కన్సల్టెంట్ కి ట్రై చేస్తున్నాడు. అంటే ఏంటి, ఎండ్ యూజర్ గా ఉంటూనే కన్సల్టెంట్ ట్రై చేస్తున్నాడు అన్నమాట. ఓకే, సో ఆయనకి అంతకు ముందు ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఎస్ఏపిలో లేదు. ఓకే, సో మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎస్ఏపిలో 8 lakhs ప్యాకేజ్ అండ్ 6 months మనకి ఇప్పుడు 6 months లో ఆయన ప్రొబేషనరీ పీరియడ్ వచ్చిన తర్వాత 12 lakhs ప్యాకేజ్ అనేది అవుతుంది అన్నమాట. సో అది ఆయన మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? సో ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆఫ్లైన్ లో అయినా పర్లేదు, ఆఫ్లైన్ నుంచి మీరు అడుగుతారా క్వశ్చన్? ఓకే సార్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? నాకు ఓవరాల్ గా అయితే 13+ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో నేను మల్టిపుల్ కంపెనీలో వర్క్ చేశాను యాజ్ అన్ ఎండ్ యూజర్ గా. డొమైన్ నా స్టార్టింగ్ క్యారియర్ అని అకౌంట్స్ లోనే వచ్చింది. సో ఫైనల్ గా నేను చేసే కంపెనీ ఫార్మా కంపెనీ, అండ్ ఫార్మా కంపెనీ ఇస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నేను అందులో ఏంటంటే ఆల్ డివిజన్ లో చూసుకున్నాను. స్పెషల్లీ నాకు ఏంటంటే P2P లోనే ఎక్కువ వర్క్ చేశాను కనుక దాంట్లో ఉన్న ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి ఏం చేయాలి, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇది ఇనిషియల్ గా నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. అంటే న్యూ కంపెనీ కదా, సో న్యూ కంపెనీ అయినప్పుడు
సీనియర్స్ తో పాటు కాంటాక్ట్ చేసి వాళ్ళతోని వర్క్ అసైన్ చేసుకొని దాని తర్వాత టాస్క్ అసైన్ చేసి ఆ టాస్క్ లో ఇండివిజువల్ గా చూసుకునే వాళ్ళని. సో ఇప్పుడు కూడా ఏంటంటే నేను టీమ్ లోని నేను P2P లోని నేను ఒక లీడ్ క్యారెక్టర్ గా నాకు ఉంది. అంటే నేనే లీడ్, అంటే నేను ఆ P2Pకి నేనే అని రెస్పాన్సిబిలిటీ నాదే ఉంది. సో నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకునే ముందు నాకు సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను నాలెడ్జ్ గెయిన్ తీసుకున్నాను. సో దానికోసం నాకు ఏంటంటే ఒక 1 week టైం పట్టింది. ఓకే. సో క్వశ్చన్ అంటే పర్టికులర్ గా మీరు ఇప్పుడు SAP పాయింట్ ఆఫ్ వ్యూ లో చేస్తున్నారు. సో SAP పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు GL, వెండర్, కస్టమర్, అసెట్, ఓకే. సో ఈ ఏరియాస్ లో ఎక్కువగా మీరు ఏ ఏరియాస్ లో ఇన్వాల్వ్మెంట్ అవుతారు? ఎక్కువగా నేను వెండర్స్ లోనే ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అండ్ GL మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా మొత్తం హ్యాండిల్ ఎవరు చేస్తారు? వెండర్ మాస్టర్ డేటా అక్కడ GLT మాకు కంపెనీలో హెడ్ ఉన్నారు, వాళ్ళే చేసుకుంటారు. ఓకే. పర్టికులర్ గా మీరు ట్రాన్సాక్షన్, పేమెంట్సా, లైక్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్, పేమెంట్ ప్రాసెసింగ్, PO క్రియేషన్, ఏంటిది మీరోనా? నేను మొత్తం 3 చేస్తాను. 3 చేస్తారు. PO క్రియేషన్ కూడా. PO క్రియేషన్ మామూలుగా మీకు ఏ కైండ్ ఆఫ్ POs ఎక్కువ వస్తూ ఉంటాయి? మనకి ఓన్లీ ప్రాజెక్ట్ బేస్ అండ్ సర్వీస్ బేస్ POs వస్తాయి. ఓకే. సో ఈ POs అన్ని డైరెక్ట్ గా మనకి ఏంటంటే కాంట్రాక్ట్ టీమ్ పంపిస్తారు. ఓకే. అండ్ ఆల్సో ఫైనాన్స్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫైనాన్స్ టీమ్ నుంచి మనకి ఏదైతే POs వస్తారో బడ్జెట్ అప్రూవల్ కి ఫైనాన్స్ టీమ్ ఉంటుందా? ఎస్, ఫైనాన్స్ టీమ్ బడ్జెట్ అప్రూవల్ చేస్తారు. ఆల్రెడీ ఆ PO కి ఎంత అంటే మనకి ఏంటంటే క్లయింట్ లెవెల్ మేము టోటల్ వర్క్ చేసింది ఏంటంటే యూఎస్ గవర్నమెంట్ కి యాప్ డెవలప్మెంట్ చేస్తాము. ఓకే. సో వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మా కాంట్రాక్ట్ మేనేజర్స్ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళతో ప్రెసెంట్ అంటే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోని ప్రాజెక్ట్ తీసుకుంటారు. మనకి ఏంటంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి బిడ్ ఉంటుంది. ఓకే. లైక్ ఆన్లైన్ బిడ్ మనం కాంట్రాక్ట్ తీసుకోవాలంటే బిడ్ చేయాలి. సో అలాగే యూఎస్ గవర్నమెంట్ కి మనం ఏంటంటే బిడ్ చేస్తాం. ఆ బిడ్ లోని మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ బిడ్ లో మనకి ప్రాజెక్ట్స్ అలాట్ చేస్తారు. సో అలాట్ చేసిన ప్రాజెక్ట్స్ తాలూకా డీటెయిల్ మనకి కాంట్రాక్ట్ టీమ్ ఫైనాన్స్ టీమ్ కి ఇస్తారు. ఫైనాన్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే దాని ప్రకారం బడ్జెట్ అలాట్ చేస్తారు. ఎందుకంటే రెవెన్యూ వర్సెస్ కాస్ట్ కూడా కంపేర్ చేస్తారు. దీనికి డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ కాంట్రాక్ట్ అంటే మనం చేయాలి అని అంటే మళ్ళీ మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ చేయాలి. సో మనం మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ చేయకుండా వి గివెన్ యాజ్ అ సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం. ఆ సబ్ కాంట్రాక్ట్ కి వాళ్ళకి మనం ఒక ప్రైస్ ఇస్తాం. సో ఈ ప్రైస్ కి వాళ్ళు అగ్రీ అయ్యారంటే ఆ ప్రైస్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ మనకి ఒక టైం లైన్ ఇస్తారు. ఇప్పుడు మీరు చేసేది కంప్లీట్ గా యూఎస్ బేస్డ్ వర్క్? యూఎస్ బేస్డ్ వర్క్. ఓకే. సో రైట్, ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారండి? బేసిక్ గా సార్ మీ ఫస్ట్ ప్యాకేజ్ అంతా మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? నా స్టార్టింగ్ ప్యాకేజ్ మీరు చూస్తే ఆల్మోస్ట్ మనం డైలీ ఎక్స్పెన్స్ ఏదైతే చేస్తారో అంతా, అంటే నాకు స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చింది. నా మంత్లీ ప్యాకేజ్ చెప్తాను మీకు. స్టార్టింగ్ ప్యాకేజ్ నాకు ఓన్లీ 2 lakhs వచ్చింది. ఇయర్లీ ప్యాకేజ్ 2 lakhs వచ్చింది. అంటే నా ఇప్పుడు స్టార్టింగ్ 13 years బిఫోర్. yes 13 years అయితే నాకు ఓన్లీ మంత్లీ 2000 శాలరీ వచ్చేది. నేను 2000 శాలరీకి నేను వర్క్ చేయాలా అని క్వశ్చన్ మళ్ళీ అర్థం కాలేదు. 2000 అంటే ఆయన అడుగుతుంది లోకేష్, మీరు కరెక్ట్గా అడగండి క్వశ్చన్. సార్ నేను 13 years బిఫోర్ మీకు ఎండ్ యూజర్ గా ప్యాకేజ్ ఎంత వచ్చిందో అడుగుతాను. ఓకే. ఆయన మీరు 13 years బిఫోర్ అంటే స్టార్టింగ్ టైం లో SAP లో లేదు మీరు అప్పుడు పర్టికులర్ గా స్టార్టింగ్ టైం ఫ్రెషర్ లాగా జాయిన్ అయినప్పుడు ఎంత వచ్చింది? సో ఫ్రెషర్ లో జాయిన్ అయినప్పుడు నాకు 1.2 lakhs వచ్చింది పర్ ఇయర్. 1.2 lakhs అంటే పర్ మంత్ ఎంత అండి? ఆల్మోస్ట్ 10,000. 9,000. సో అన్ని కట్ అయిపోను. మనకి ఆ టైంలో ఏంటంటే కటింగ్స్ ఏమి ఉండేవి కాదు సార్. ఎందుకంటే కటింగ్స్ ఉంటే ఇంకా ఆ చేతిలో వచ్చిన దానికి మనం ఇంకా ఏం చేస్తాం అంటే ఇంకా 13 years బ్యాక్ అంటే ఈయన 13 years ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ 13 years బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఆయనకి 9,000 శాలరీ అండి ఆ టైంలో. ఓకే. సో లోకేష్ గారు ఇంకా ఏమైనా క్వశ్చన్లు అడుగుతారా? క్వాలిఫికేషన్ సార్ క్వాలిఫికేషన్ నాది PG పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అంటే ఫైనాన్స్. MCOM, BCOM, MCOM అంటే ఓకే. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా ఎవరైనా? ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా డౌట్స్ అడుగుతారా? ఆఫ్లైన్ స్టూడెంట్స్ మీరు అడగండి, డౌట్స్ అడుగుతున్నారు. కంప్లీట్ అకౌంట్స్ పేయబుల్ అంట. పేమెంట్స్ ఏ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ చేస్తారు మీరు? అన్ని ఆన్లైన్ పేమెంట్స్ సార్. ఆన్లైన్ పేమెంట్స్. ACH పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయి?
మనం చేసేది ఎస్హెచ్ పేమెంట్ అండ్ చెక్ పేమెంట్, చెక్ పేమెంట్స్, వైర్ ట్రాన్స్ఫర్, వైర్ ట్రాన్స్ఫర్స్, ఈటీఎఫ్ ఉందా, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకే, సో పేమెంట్ మెథడ్స్ ఇవి. బేసిక్ గా మీరు ఒక పేమెంట్ ప్రాసెస్ చేయాలంటే ఏమేమి కన్సిడర్ చేస్తారు, ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు? పేమెంట్ ప్రాసెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిపోర్ట్ డౌన్లోడ్ చేశాను. అంటే ఇప్పుడు మనం ఏజింగ్ రిపోర్ట్ తీసుకుంటాం, వెండర్ ఏజింగ్ రిపోర్ట్. ఆ ఏజింగ్ రిపోర్ట్ లని కంప్లీట్ గాను చెక్ చేస్తాం. ఈ వీక్ లో మనం పే చేయాల్సింది ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే మనం పేమెంట్ చేసేది ఏంటంటే వీక్లీ బేసిస్ అండ్ దట్ టు ఓన్లీ ఏంటంటే మనకి ఇప్పుడు బిల్ వచ్చింది, లాస్ట్ మంత్ బిల్ వచ్చింది, దానికి 30 days పేమెంట్ ఉంది. సో 30 days అనేది మనకి వీక్లీ ట్వైస్ పేమెంట్ అవుతుంది సార్. మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే అవుతుంది. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే లోని ఈ వీక్ కి పేమెంట్, సపోజ్ నేను ట్యూస్డేకి పేమెంట్ చేసేయాలి, సో ఈ వీక్ అంటే సాటర్డే కల్లా ఏ డ్యూ ఉన్నాయో అది నేను ఈ వీక్ లో ప్రాసెస్ చేస్తాను, ఐ మీన్ ట్యూస్డే. అండ్ అదే విధంగా థర్స్డేకి పే చేయాలని అంటే నెక్స్ట్ ట్యూస్డేకి వరకు ఏదైతే డ్యూస్ వస్తున్నాయో అది ప్రాసెస్ చేస్తాం. అది మేబీ చెక్ అవ్వచ్చు, దట్ మేబీ ఆన్లైన్ అవ్వచ్చు, దట్ మే వైర్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదంటే వెండర్ ట్రాన్స్ఫర్ ఏదైనా చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ కి నేను ఏపీపీ రన్ చేస్తాను, F110. సో ఇప్పుడు ఈయన జనరల్ గా వీక్లీ పేమెంట్స్ ఉంటాయా మీకు పర్టికులర్ గా? ఎవ్రీ వెన్స్డే థర్స్డే పేమెంట్ చేస్తారు, ఓన్లీ ట్యూస్డే అండ్ థర్స్డే. ట్యూస్డే అండ్ థర్స్డే. చూడండి ఇక్కడ పేమెంట్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పేమెంట్ చేయరు. ఓకే, సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ప్రపోజల్ రన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత పేమెంట్ చేయరు. ఓకే, సో ప్రపోజల్ మాత్రం ఎగ్జిక్యూట్ చేసి పేమెంట్ ఎప్పుడు చేయాలి అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ప్రపోజల్ లో ఏంటంటే ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకుంటారు. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి పేమెంట్ సైకిల్, సో వీక్లీ పేమెంట్స్ మీ పేమెంట్ సైకిల్ వీక్లీ ట్వైస్ ఉంటాయంట పేమెంట్ సైకిల్. రేపొద్దున ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో ఉపయోగపడతాయి, ఈ పాయింట్స్ అన్ని కూడా వీక్లీ ట్వైస్ ఉంటాయంట. ఓకే, సో మీరు పేమెంట్ చేసేటప్పుడు వీళ్ళు చెక్ చేసేది ఏంటంటే వెండర్ ఏజింగ్ రిపోర్ట్ తీసుకుంటారు, అంతేనా, డ్యూ డేట్ అనాలిసిస్ చేసుకుంటారు. ఓకే, సో మీరు పేమెంట్ పోస్ట్ చేసే టైంలోనే వాళ్ళకి పేమెంట్ ఇస్తాం. ఓకే, 30 days, 45 days, 60 days అలా ఉంటారు. పేమెంట్ టర్మ్స్ ఇస్తారు, పేమెంట్ టర్మ్స్ ని బట్టి మీ పేమెంట్ అనేది చేస్తారు. ఓకే, ఎనీ డిస్క్రిపెన్సీ వస్తే పేమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? డిస్క్రిపెన్సీ అంటే మనకి ఇప్పుడు పేమెంట్ వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, సో మనకి ఏంటంటే బ్యాంక్ తో పాటు కోఆర్డినేట్ చేయాలి. ఎందుకంటే మన ఫండ్ బేస్ మీద మనకి ఈ వీక్ లో పే చేయాలి, ఒక 10 million పే చేయాలి అనుకోండి. సో మన ఫండ్ లిమిట్ 10 million లేదు, 5 million వరకు మీరు పే చేయాలి. సో ఆ టైం అంటే బ్యాంక్ తో అప్రోచ్ అయ్యేసి మాకు ఈ వీక్ లో ఇంత పేమెంట్ చేయాలి అని అంటే నాకు స్పెషల్ అప్రూవల్ కావాలి. సో బ్యాంక్ మేనేజర్ తో కోఆర్డినేట్ చేస్తారు. అంటే యాజ్ అన్ ఇండియా నుంచి అయితే మేము చెయ్యం, సో మా ఫైనాన్స్ టీమ్ ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, బ్యాంక్ తో అప్రోచ్ అవుతారు. ఎస్, నాకు ఈ లిమిట్ ఈ వీక్ లో నాకు ఈ ప్రాసెస్ పేమెంట్ చేయాలి, సో మీ సైడ్ నుంచి నాకు అప్రూవల్ కావాలి. సో వాళ్ళు అప్రూవల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు అయితే మనం ఎస్హెచ్ రన్ చేయలేము. సో ఎస్హెచ్ రన్ చేయాలి, కన్ఫర్మేషన్ రావాలంటే ఫైనాన్స్ టీమ్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకే, సో పేమెంట్స్ అంటున్నారు, పేమెంట్ మెథడ్స్ గురించి చెప్పారు. సో ఏ టీ కోడ్స్ జనరల్ గా SAP లో పేమెంట్స్ ని చేయడానికి యూజ్ చేస్తారు? బేసిక్ గా మీ దాని మీద కొంచెం క్లారిటీ ఉంది. నేను జనరల్ చేసేది ఏంటంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రాసెస్ చేస్తాం. ఓకే, అంటే చెక్స్ అనేది చాలా రేరు, ఎందుకంటే అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ వెండర్ క్రియేట్ చేసేటప్పుడే ఆల్రెడీ వాళ్ళు బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కి రిక్వెస్ట్ ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళకి ఒకటి స్విఫ్ట్ కోడ్ మనం ఎలాగైతే ఉంటుందో ఆ కోడ్ మ్యాండేటరీ, ఆ కోడ్ లేకుండానే మనం ట్రాన్స్ఫర్ చేయలేము. అండ్ ఇన్ కేస్ మనం చెక్స్ ఇష్యూ చేయాలి అంటే స్పెషల్ మేనేజర్ తరగతి అప్రూవల్ తీసుకొని ఎందుకు ఇష్యూ చేయాలి అని చెక్స్ అనేది, ఎందుకంటే ఆ పార్టీ మేబీ ఇండియాలో ఉండొచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండొచ్చు. సో వాళ్ళతో కోఆర్డినేట్ అయిన తర్వాత ఈ చెక్స్ అని ఇష్యూ చేస్తాం. మోస్ట్లీ వి గో విత్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఉంది. ఓకే గైస్, చూడండి ఇంత రియల్ టైం మనకి కంటెంట్ ఆయన షేర్ చేస్తున్నారు. కంపెనీలో జరిగే ప్రాసెస్ బిజినెస్ ప్రాసెస్ అంటారు. జనరల్ గా వెండర్ ఇన్వాయిసెస్ ఉన్నప్పుడు కొన్ని మీరు బ్లాక్ లో కూడా పెడతారు ఉంటారు ఇన్వాయిసెస్, అలాంటప్పుడు మీరు పేమెంట్ చేస్తారా? సో అలాంటప్పుడు మీరు ఎట్లా దాన్ని టాకిల్ చేస్తారు? వెండర్ ని బ్లాక్ లో పెట్టిన తర్వాత మనం అయితే వెండర్ కి పేమెంట్ ప్రాసెస్ చేయం. ఎందుకు అంటే ఆ బ్లాక్ చేసిన తర్వాత ఆ పర్సన్ ఎందుకు బ్లాక్ చేసేవాళ్ళు అంటే బికాస్ వాళ్ళ సర్వీస్ మనకి ఇవ్వలేదు కానీ క్లెయిమ్ చేసుకున్నారు బిల్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు మనం పేమెంట్ ఎలా ఇస్తాం? ఎందుకంటే వాళ్ళు చేసే సబ్ కాంట్రాక్ట్ బిల్లు మనం చేసే ఏఆర్ బిల్లు ఈ రెండింటికి మ్యాచ్ అవ్వాలి. సో మనం చేసే బిల్లు వాళ్ళు చేసిన బిల్లుకి మ్యాచ్ అవ్వకపోతే మనకి క్లయింట్ దగ్గర నుంచి పేమెంట్స్ రాదు. పేమెంట్స్ రాని పక్షంలో మనం ఎలా రిలీజ్ చేస్తాం?
ఆ కంటిన్యూ ప్రాసెస్ ఇదే చేస్తున్నారు. రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ అయ్యింది. సో అది చెప్పాలా చెప్పకూడదు అని తెలియదు. బట్ ఏంటంటే ఒక క్లయింట్ సబ్ కాంట్రాక్ట్ మాకు బిల్ చేశారు. కానీ అందులో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఎస్కాండ్ అయ్యారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ పర్సన్ తాలూకా బిల్స్ మాకు జనరేట్ చేసి పంపించేశారు. ఎస్, ఈ పేమెంట్ మీరు చెయ్యాలి అని. తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమైందంటే ఆ పర్సన్ ఎస్కేప్ అయ్యారు అండ్ ఆ పర్సన్ కి పేమెంట్ రిలీజ్ చేయడం లేదు. సో అలాంటి పర్సన్ కి ఏం చేశారు, అలాంటి కంపెనీ తాలూకా బిల్స్ ని హోల్డ్ చేసాము టిల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు. ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చింది, హైయర్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క బిల్లు జనరేట్ చేయాలి అండ్ మనం బుక్స్ లో వర్క్ చేయాలి అంటే వితౌట్ దేర్ కన్ఫర్మేషన్ మన అప్రూవల్. ఎందుకంటే బిల్స్ వస్తాయి, బిల్స్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకి డైరెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ కి మనం పంపించాలి. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, వర్క్ చేయాలి అన్నా కూడా వాళ్ళ అప్రూవలే కావాలి. సో మీరు P2P ప్రాసెస్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయ్యారా? పార్షియల్ రోలా, ఫుల్ రోలా? ప్రెసెంట్ అయితే పార్షియల్ రోల్ లోనే ఉన్నాం. ఓకే, సో మీరు రికన్సిలేషన్ ఆస్పెక్ట్స్ మీద ఏమైనా వర్క్ చేశారా? ప్రెసెంట్ అయితే చేయలేదు సార్. ఓకే, రికన్సిలేషన్ మీద మీకు అవకాశం రాలేదు. ఓకే, రికన్సిలేషన్ అంటే ఇంటర్వ్యూ, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రికన్సిలేషన్ మీద అడిగారా? ఓకే, అడగలేదు. ప్రాసెస్ అడిగారు. ఓకే, సి గైస్, ఈ సెషన్ అనేది ఎవరైతే P2P సంబంధించి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో మన స్టూడెంట్స్ వాళ్ళ కోసమే స్పెసిఫిక్ గా అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓటీసీ సంబంధించి ఎవరైనా రియల్ టైమ్ కన్సల్టెంట్స్ ని లేదా ఎండ్ యూజర్స్ ని తీసుకొని వస్తాను. ఓకే, సో మళ్ళీ ఈ క్లాసెస్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఓటీసీ మీద మీకు రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు చాలా మందికి ఏంటంటే రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది ఏదో అర్థం అన్నట్టుగా ఉంటది. కానీ ఒక విషయం ఏంటంటే మీరు దీని వీడియోని 2 సార్లు వాచ్ చేస్తే కంపెనీలో ఉండే ప్రాసెస్ ఏంటనేది తెలుసుకోవాలి. ఫస్ట్ యాజ్ ఏ SAP కన్సల్టెంట్ లేదా ఎండ్ యూజర్ మనం ఎప్పుడైనా సరే కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయినా చాలా మంచి బిజినెస్ ప్రాసెస్ చెప్పారు, ఆన్లైన్ పేమెంట్స్ అని. అలాగే ఆన్లైన్ లో మీరు ఏం చేస్తారు, ఆ బిజినెస్ ప్రాసెస్ కొంచెం చెప్పండి. అంటే మీ కంపెనీ యుఎస్ సంబంధించిన పేమెంట్స్ ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యుఎస్ ప్రొవైడ్ చేస్తారు? మనకి ఏంటంటే యాప్స్ డెవలప్మెంట్ సర్వీస్ చేస్తాం. అదే విధంగానే ఏంటంటే మనం స్పాన్సర్షిప్ కూడా సర్వీస్ చేస్తాం. సో లైక్ ఇప్పుడు కోడింగ్స్ అవి అవుతుంటాయి కదా, మనకి మన ప్రాజెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోండి. సో అది కాస్టే, మన కంపెనీకి కాస్టే. బట్ ఏంటంటే దానివల్ల మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో రెవెన్యూ జనరేట్ ఏంటంటే సపోజ్ మనం ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్ కి రిక్వైర్మెంట్ అనేది ప్రతి ఒక్క యుఎస్ గవర్నమెంట్ లో చాలా యూనిట్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ సెక్టర్ అనేది మన ఇండియాకి యుఎస్ కి కంపేర్ చేసుకుంటే ఇండియా కూడా ఎగ్జిబిషన్స్ ఎలా అయితే జరుగుతాయి, మాది కూడా సేమ్ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. బట్ దానికి ఏంటంటే పర్టికులర్లీ ఒక డేట్ అండ్ టైం అనేది ఫిక్స్ చేస్తారు అండ్ వెన్యూ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ వెన్యూకి అయ్యే కాస్ట్ కూడాను మన కంపెనీ బేర్ చేస్తుంది. బట్ అది బియర్ ఎప్పుడు చేస్తుంది అని అంటే టోటల్ కంప్లీట్ అయిన తర్వాత. అంటే మనం సర్వీస్ ఓరియంటెడ్ అంటే సబ్ కాంట్రాక్ట్, అదే మనం ప్రోడక్ట్ కూడాను సేల్ చేస్తాం. సో ప్రోడక్ట్ మనం ఏంటి అనేసి యాప్ డెవలప్మెంట్ అనేది డెవలప్ చేసి ఆ ప్రోడక్ట్ మనం యుఎస్ గవర్నమెంట్ కి సేల్ చేస్తాం. ఓకే, సింపుల్ గా మాట్లాడితే వీళ్ళ బిజినెస్ ప్రాసెస్ ఏంటంటే ఒక యాప్ ని డెవలప్ చేసి దాన్ని సేల్ చేస్తారు, అంతేనా? సో సేల్ చేసేది యుఎస్ గవర్నమెంట్ కి సేల్ చేస్తారు. సో సేల్ చేసినందుకు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా పేమెంట్స్ వస్తాయా? వాళ్ళ దగ్గర నుంచి లైక్ ఇప్పుడు వెండర్ కి ఎలా అయితే పేమెంట్ టర్మ్స్ 30 days ఉంటాయో సేమ్ అదే విధంగా మేము వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది అంటే ఎవ్రీ మంత్ కి మనకి ప్రాజెక్ట్ అనేది లైక్ అమోటైజేషన్ ఎలా అయితే అంటాం, ఇన్స్టాలేషన్ ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మనం ప్రాజెక్ట్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 100 millions అనుకోండి. సో 100 millions నంబర్ ఆఫ్ ఇయర్స్ లోని కన్వర్ట్ చేస్తాం. నంబర్ ఇయర్స్ అంటే ఇయర్ కి 12 months డివైడ్ చేసి పర్ మంత్ కి ఎంత వస్తుందో ఆ విధంగా మనం సెగ్రిగేట్ చేస్తాం. అంటే మనం ఏం చేస్తామంటే ఒక ప్రపోజల్ పెట్టేస్తాం, ఇంత అవుతుంది ఎవ్రీ మంత్ అన్నది. సో దాని బేస్ మీద మన పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని, యాక్చువల్ ఎంత అయింది అనేది మనం చూస్తాం. ఎండ్ ఆఫ్ ద మంత్ సపోజ్ టోటల్ 100% చేయాలి. సో మన ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ 97% అయింది, 3% ఇన్ ద రిమైనింగ్ ఉంది. సో 3% అనేది ఎండ్ ఆఫ్ ద సపోజ్
పీరియడ్ ఏమో ఎండ్ 31st December 2025 కి క్లోజ్ అయిపోతుంది. ఓకే సో కస్టమర్ నుంచి క్లయింట్ నుంచి మనం రిక్వెస్ట్ తీసుకుంటాం. ఓకే ఇంకొక 3 hours డిఫరెన్స్ వస్తుంది, 3% డిఫరెన్స్ వచ్చింది. సో మనం ఏమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు ఆ పీరియడ్ ని అంటే ఓకే మీరు ఎక్స్టెండ్ చేయండి, సైమల్టేనియస్లీ ఫండ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ చేయండి అని అంటారు. ఓకే సో సపోజ్ 100 ప్లేస్ లో 103% చేయండి. 103 ని మీరు ఇంకా ఆ 3 ఏదైతే పర్సెంట్ పెండింగ్ ఉంటుందో ఇది యాడ్ చేసుకుని మీరు ఫినిష్ చేసి కంప్లీట్ చేసి మాకు ప్రాజెక్ట్ ఇచ్చేయండి. సో మీ ప్రాజెక్ట్ హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లీషన్ సర్టిఫికేట్ మనకి ఇస్తారు. సో మీరు ప్రోడక్ట్ జస్ట్ లైక్ యాప్స్ డెవలప్మెంట్ అంటున్నారు, యాప్స్ ని డెవలప్ చేసి యుఎస్ గవర్నమెంట్ కి అమ్ముతున్నారు అంటే ఇట్స్ రిసీవబుల్. పేమెంట్స్ ఎక్కడ వచ్చింది జనరల్? పేమెంట్స్ ఎక్కడ వస్తుంది అంటే ఈ యాప్స్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తే అది మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది, అంటే మనం పేరోల్ లో తీసుకుంటాం. బట్ మనం ఏం చేస్తాం అంటే వెండర్ కి అంటే సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం. సపోజ్ నేను అన్నాను కదా 100 రూపీస్ మనకి వచ్చింది, బట్ మనం ఏం చేస్తాం అంటే 90 రూపీస్ వేరే వాళ్ళకి ఇచ్చింది, అంటే 10% మార్జిన్ అనేది మనకి వస్తుంది. సో 10 రూపీస్ అనేది మనం ప్రాఫిట్ మనం జనరేట్ చేసుకుంటున్నాం. రిమైనింగ్ 90% ఈజ్ అ కాస్ట్ ఫర్ ద కంపెనీ. సో ఈ కాస్ట్ అనేది ఎవరికి ఇస్తున్నాం అంటే సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం. సబ్ కాంట్రాక్ట్ ఆ మంత్ లో వర్క్ చేసిన ఎంతైతే వర్క్ చేస్తారో అది సర్టిఫికేషన్ ఎవరు చేస్తారు? ద ప్రాజెక్ట్ మేనేజర్ హూ ఆర్ ఇంటరాక్ట్ విత్ దిస్ ప్రాజెక్ట్. ఓకే ఆయన పర్టికులర్ గా చెప్పేది ఏంటంటే యాప్స్ డెవలప్మెంట్ చేసేటప్పుడు జనరల్ గా ఆయనకి ప్రాజెక్ట్ వస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ అయిన కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ అనేది సబ్ కాంట్రాక్టర్ అంటే ఈ యాప్స్ డెవలప్మెంట్ వీళ్ళు కొంచెం వర్క్ అనేది సబ్ కాంట్రాక్టర్ కి ఇస్తారు. ఆ సబ్ కాంట్రాక్టర్ దాన్ని ఫుల్లీ ఫినిష్డ్ కింద మార్చి అంటే ఫుల్ యాప్ కింద మార్చి వీళ్ళకి ఇస్తాడు, రిటర్న్ చేస్తాడు. సో అలాంటప్పుడు మనం సబ్ కాంట్రాక్టర్ కి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో SAP MM లో మనకి సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అని చెప్పి ఒక వీడియోలు కూడా మనం చాలా ఉన్నాయి తెలుగులో, ఒకసారి చూడండి అండ్ హెల్ప్ అవుతుంది మీకు కూడా. ఓకే సో కాబట్టి ఇక్కడ ఇలాంటి మంచి రియల్ టైం అంటే ఇక్కడ ఏంటి అంటే కంపెనీలో ఉండే ప్రాసెస్, ఆ ప్రాసెస్ ని మనం ఇక్కడ అరగంటలోనో గంటలో చెప్పుకుంటే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారండి? ప్రెజెంట్ కంపెనీ 3 months నుంచి ఆయన పని చేస్తున్నారు. సో 3 months నుంచి ఆయన 3 months ముందు జాబ్ వచ్చింది, ఇంకొక 3 months అయితే ఆయన 12 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఆయన లీడ్ కింద కూడా హ్యాండిల్ చేస్తున్నాడు ప్రాజెక్ట్. ఓకే అంటే 3 months లోనే ఆయన ఒక ప్రాజెక్ట్ గురించి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఓకే రేపొద్దున మీరు కూడా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చే ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా సరే అది బిజినెస్ ప్రాసెస్ అంటే ఆ కంపెనీలో ఏమి కొంటాము ఏమి అమ్ముతాం, ఓకే ఆ కంపెనీలో ఏం కొంటాం ఏం అమ్ముతాం, అలాగే మనకి ఎక్స్టర్నల్ యూజర్స్ ఎవరున్నారు, ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఎవరున్నారు, ఓకే అలాగే మనకి వెండర్స్ ఎవరున్నారు, అందులో మనకి సబ్ కాంట్రాక్టింగ్ వెండర్స్ ఎవరున్నారు, ఓకే మనం పేమెంట్ వీక్లీ పేమెంట్ చేస్తామా మంత్లీ పేమెంట్ చేస్తామా అండ్ ఏ పేమెంట్ మెథడ్స్ యూజ్ చేస్తాం, ఓకేనా అలాగే మనకి సో పేమెంట్ చేసేటప్పుడు SAPలో మనం ఏ టీ కోడ్స్ యూజ్ చేస్తాం అండ్ పేమెంట్ చేసేటప్పుడు మనకి డిస్క్రిపెన్సీస్ వస్తాయి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి. ఓకే సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ ఈ రోజున ఆయన మనకి చక్కగా చెప్పడం జరిగింది. అందుకే నేను చెప్తున్నాను రియల్ టైం అంటే రియల్ టైమే, అది మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా గెయిన్ చేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ తెలియక ఏంటంటే 4,000 5,000 ఏదో ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయ్యి ఊరికే నేర్చుకుంటారు. వాట్ జర్నల్ ఎంట్రీస్ నేర్చుకుంటే జాబ్ లో సెలెక్షన్ అవుతారేమో కానీ రియల్ టైంలో కాదు. కాబట్టి సో జర్నల్ ఎంట్రీస్ తో పాటు టీ కోడ్స్ బిజినెస్ ప్రాసెస్ ఓకే ఇలా మనం రియల్ టైం నాలెడ్జ్ మనం షేర్ చేసుకోవడం మూలంగా అండ్ ఇతను పర్టికులర్ గా మన స్టూడెంట్ అందుకే మనం తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 1 year నుంచి ఉన్నారా మీరు మన దగ్గర? చూడండి 1 year దగ్గర నుంచి ఉన్నారు ఆల్మోస్ట్. ఆయన SAPలో కన్సల్టెంట్ కింద మీరు ఏం నేర్చుకున్నారు, ఏమేం కాన్ఫిగరేషన్ సిస్టమ్ లో చేశారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకునేది అంటే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి మొదలైంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి మొదలయ్యి ఫినిషింగ్ SDMM ఇంటిగ్రేషన్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాను. సో అదే విధంగాను టికెట్స్ కూడా మనం చేసే కాన్ఫిగరేషన్ ఒకటే కాకుండాను కాన్ఫిగరేషన్ తో పాటు ప్రతి ఒక్కటి కూడాను టెస్టింగ్ కూడా చేయాలి. టెస్టింగ్ చేసినప్పుడే కదా మనం చేసిన కాన్ఫిగరేషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో టెస్టింగ్ కూడా చేసిన తర్వాత అందులో ఎర్రర్స్ ఏమైనా వచ్చాయి, ఆ ఎర్రర్స్ ని ఎప్పుడు వస్తాయి అంటే మన కాన్ఫిగరేషన్ రాంగ్ అయినప్పుడు. సో రాంగ్ కాకుండా కరెక్ట్ ప్రాసెస్ ఏదైతే ఛానల్ సార్ చెప్పిందో లేదంటే ఏదైతే మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది, వీడియోస్ ఏదైతే చూడడం FI to MM ఇంటిగ్రేషన్ మొత్తం చేశారా? చేయలే. PO క్రియేషన్ మీగో క్రియేషన్ మీరు సిస్టమ్ లో చేశారు. ఓకే FI to SD ఇంటిగ్రేషన్ end to end
లేదు సార్, కంప్లీట్ గా అవ్వలేదు. కంప్లీట్ గా సిస్టమ్ లో చేయలేదు. లేదు. ఓకే, మీకు టైం లేదా పర్టికులర్ గా ఎందుకు మీరు చేయలేకపోయారు? యాక్చువల్లీ ఏంటంటే సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది, ఓకే. దానివల్ల ఇంకా చేయలేదు. అండ్ సైమల్టైనియస్ గా సమ్ పర్సనల్ ఇన్సిడెంట్ జరిగింది, ఓకే. దానివల్ల కూడాను టైం కుదరక చేయలేకపోయాను. ఓకే, ఇంకా మనకి 5 minutes టైం ఉంది. 5 minutes టైంలో ఎవరైనా మీకు ఎస్ఏపి కి సంబంధించి కానీ లేకపోతే ఎండ్ యూజర్ రిలేటెడ్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. సార్ మీ కెరియర్ కి గ్యాప్ ఉందా ఏమన్నా? ఇక్కడ కంటిన్యూ లేదు, ఇక్కడ కూడా గ్యాప్ లేదు, స్టడీస్ లో కూడా గ్యాప్ లేదు, అండ్ కెరియర్ లో కూడా ఎక్కడ గ్యాప్ లేదు. ఎందుకంటే చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అని చూడలేదు, నేను మెయిన్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఎక్స్పీరియన్స్ అని ఫోకస్ తో పెట్టుకున్నాను. అంటే ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఖాళీగా కూర్చునే కన్నా ఏదో ఒకటి చేయడం అనేది ఫస్ట్ థింగ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలోని ఆలోచన ఒకటే, అబ్బాయి చదువుకున్నాడు, చదివి అయిపోయింది, ఇంకేం చెయ్యాలి నెక్స్ట్, వాట్ ఈస్ నెక్స్ట్ అని వస్తుంది. సో నా థాట్ ఏంటంటే నేను యాజ్ అన్ వర్క్ చేసుకొని ఫ్యామిలీని సంహం నాకు ఎంత తోచిందో అంతవరకు నేను సపోర్ట్ అయితే చేయాలి కదా అని మైండ్ లో పెట్టుకొని దాని ప్రకారంగా నేను ముందుకెళ్ళిపోయాను. సో అలాగే కంపెనీ టు కంపెనీ కూడాను మారాను. ఎందుకు మారాను అని అంటే గ్రోత్ కూడాను ఉండాలి. మనం ఎంతైతే వర్క్ ఇస్తున్నాం కంపెనీకి, అండ్ కంపెనీ మన దగ్గర ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది అంత 100% ఇచ్చిన తర్వాత కూడా మన గ్రోత్ లేదు. అలాంటి టైంలో మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఏది కూడా వదులుకోకూడదు అని అనుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక కంపెనీలో స్టిక్ అయ్యేవాళ్ళ అంటే ఆ కంపెనీ తనక బేస్ అనేది చూడాలి, అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఇప్పుడు మనమే వర్క్ చేస్తున్నాం, మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా అయితే చేస్తున్నాం, మనం కూడా ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మనం చేసుకున్న తర్వాతే ముందుకెళ్ళాలి. సో అదే విధంగా నేను ప్రెసెంట్ పాస్ట్ కంపెనీ ఫార్మా కంపెనీలో వర్క్ చేసేవాడిని. సో దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నాకు రిలీవింగ్ ఇమీడియట్ గా అడిగాను, బట్ నాకు ఇమీడియట్ గా రిలీవింగ్ ఇవ్వక 2 months టైం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే ఆనెస్ట్, ఎథిక్స్ అండ్ మోరల్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక చోట వర్క్ చేస్తున్నా అంటే తన ఎంత 100% ఎఫర్ట్ ఇస్తేనే కదా. లేదంటే కొన్ని మేనేజ్మెంట్ ఏమంటారంటే అలా ఇమీడియట్ తీసేయండి అని అంటారు ఒకటే. బట్ నాకైతే అలా జరగలేదు. రీసెంట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా కంపెనీ తాలూకా ఒక సీనియర్ గాయ్, నాకన్నా సీనియర్ పర్సన్, ఆ పర్సన్ సడన్ గా ఒక 10 days లీవ్ పెట్టారు సమ్ పర్సనల్ రీజన్ వల్ల. తనకి వచ్చిన వెంటనే ఏమన్నా అంటే నువ్వు జాబ్ రిజైన్ చేసి ఇమీడియట్ గా అని అన్నారు. లేదు నాకు ఇంకొక టైం ఇవ్వండి, 10 days టైం ఇవ్వండి అని అంటే నువ్వు ఇమీడియట్ జాబ్ రిజైన్ చేసినా నాకేమీ అబ్జెక్షన్ లేదు అని అన్నారు. సో ఇక్కడ మీకు తెలుస్తుందా పర్సన్ ఇమీడియట్ గా రిలీవింగ్ అండ్ ఆ పర్సన్ కి హోల్డ్ చేసి ఇన్ని రోజులు పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే పర్సన్ ఎలాంటి వాడు, ఎలా వర్క్ చేస్తాడు అనేది మేనేజ్మెంట్ దృష్టిలోకి రావాలి. వచ్చిన తర్వాతే ఆ పర్సన్ తనకి ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా ఎస్ ఈ పర్సన్ ఈ కంపెనీలోనే సో అండ్ సో ఇయర్ ఉన్నాడు అండ్ రిలీవింగ్ టైంలో కూడా 100% సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ అయ్యాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈ రోజు మనకి చాలా విషయాలు, మంచి విషయాలు మనకి షేర్ చేసుకున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సి గైస్, మీకు ఈ సెషన్ ఎంతవరకు ఉపయోగపడిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ సెషన్ అయితే మాత్రం నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే, ఎందుకు హెల్ప్ అయింది అని అంటారా? సో 100% చెప్తున్నాను రీజన్. సో ఇప్పుడు నేనేంటంటే ట్రైనర్ని. ఓకే, సో మల్టిపుల్ ఇండస్ట్రీస్ గురించి నేను తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అవ్వాలి. సో అట్ ది సేమ్ టైం సో మనకి ఒక రియల్ టైం కన్సల్టెంట్స్ తోను, రియల్ టైం ఎండ్ యూజర్స్ తోను ఎప్పటికప్పుడు నేను మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటాను. రీజన్ ఏంటి అంటే సో వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారు, మనకు సంబంధించిన నాలెడ్జ్ మనం షేర్ చేసుకోవడం, దాని మూలంగా మనం రియల్ టైం నాలెడ్జ్ ని ఎక్వైర్ చేసుకోవడం. సో అన్ని ఇండస్ట్రీలోనూ అందరికీ నాలెడ్జ్ ఉండదు. కొంతమంది సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ లోనే ఉండిపోతారు, కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనే ఉండిపోతారు, కొంతమంది ప్రోడక్ట్ బేస్డ్ లో ఉండిపోతారు. సో బట్ ఆల్ ఇండస్ట్రీలో నాలెడ్జ్ మనం గెయిన్ చేసినప్పుడే ఒక అద్భుతమైన ఎక్సలెంట్ నాలెడ్జ్ ని మనం పొందుతాము, అది మన స్టూడెంట్ కి షేర్ చేయగలుగుతాం. సో కాబట్టి మీరు ఇనీషియల్ స్టేజ్ లోనే అంటే స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడే మీరు ఇవన్నీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే చూడండి, ఒక రియల్ టైం పర్సన్ చెప్పేది చాలా వరకు అర్థం కాదు మీ అందరికీ కూడా. ఇప్పుడు నేను చూడండి మీకు అన్ని అర్థమయ్యేలాగా క్లియర్ కట్ గా చెప్తాను. సో బట్ ఒక రియల్ టైం పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఫ్లో మీరు క్యాచ్అప్ చేయడం చాలా కష్టం ఉంటుంది, అతని టెక్నాలజీ క్యాచ్అప్ చేయడం కష్టంగా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే అది రియల్ టైం. ఓకే, సో మనం ఏవైతే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తున్నానో అది పాయింట్ టు పాయింట్ అట్లా ఎవరు చెప్పరు. బట్ రేపొద్దున జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఈ రేంజ్ లో మాట్లాడగలిగే పొటెన్షియల్ మీరు ఎర్న్ చేయాలి.
అండ్ మీరు సక్సెస్ అవ్వాలి. మీ సక్సెస్ మా సక్సెస్. సో కాబట్టి మీకు సో ఈ సెషన్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది బేసిక్ గా, సో మీకు అనేది ఒకసారి చార్ట్ లో మీరు పెట్టండి. ఎందుకంటే సో ఒక రియల్ టైం ఎండ్ యూజర్స్ ని తీసుకొచ్చి పర్టికులర్ గా మీకు ఒక బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక డిస్క్రిపెన్సీస్ ఎలా ఉంటుంది, ఓకే, అలాగే మనకి పేమెంట్ మెథడ్స్ ఏముంటాయి, అలాగే పేమెంట్ మెథడ్స్ ఎలా చేస్తారు అండ్ అంటే పేమెంట్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు, అలాగే మనకి అలాగే డ్యూ డేట్ అనాలిసిస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అలాగే సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఇలా ప్రతి పాయింట్ కూడా మనకి క్లియర్ కట్ గా ఈ రోజు చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి ఈ వీడియోని ఇంకోసారి వాచ్ చేస్తే మీ రెజ్యూమేలో కూడా యాడ్ చేసుకొని సేమ్ బిజినెస్ ప్రాసెస్ మీరు వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? సో ఆయన మీకు సింపుల్ గా యాప్స్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు. ఆయన సింపుల్ గా యుఎస్ గవర్నమెంట్ కి యాప్స్ డెవలప్ చేసి వాళ్ళు సేల్ చేస్తారు. మధ్యలో సబ్ కాంట్రాక్టర్ ఉంటారంటే వీళ్ళు హాఫ్ పోర్షన్ చేస్తే మిగతా హాఫ్ పోర్షన్ సబ్ కాంట్రాక్టర్ చేస్తాడు అని చెప్తున్నారు. ఆ సబ్ కాంట్రాక్టర్ మళ్ళీ దీనికి ఫుల్ గా రిటర్న్ చేసి వీళ్ళకి ఇస్తే అది తీసుకెళ్లి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది కంప్లీట్ గా? సో ఈ ప్రాసెస్ లో మీరు సేల్ చేస్తున్నారు. ఏం సేల్ చేస్తున్నారు? యాప్స్ ని సేల్ చేస్తున్నారు. యాప్స్ ని సేల్ చేస్తున్నారంటే ఫస్ట్ మనం వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటారు అసలు వీళ్ళ కంపెనీకి ఇది ఫిట్ అవుతుందా లేదా. ఆ తర్వాత వీళ్ళ కంపెనీ నుంచి కొటేషన్ తీసుకుంటారు. సో ఆ తర్వాత ఏం తీసుకుంటారు, కొటేషన్ తీసుకున్న తర్వాత మనకి కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. ఈ కంపెనీ యుఎస్ గవర్నమెంట్ కంపెనీ కాంట్రాక్ట్ పెట్టుకొని తర్వాత షెడ్యూల్ అగ్రిమెంట్ పలానా రోజున యాప్స్ డెవలప్ చేసి వాళ్ళకి డెలివరీ చేయాలి. ఓకే, ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే సో వీళ్ళకి వాళ్ళు పిఓ ఇస్తే వీళ్ళు వాళ్ళకి ఏమి ఇస్తారు, సేల్స్ ఆర్డర్ ఇస్తారు. ఆ తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ. ఓకే, ఇక్కడ పిక్కింగ్ ప్యాకింగ్ లేదు, అవునా? ఎందుకంటే ఇది గూడ్స్ కాదు, పిక్కింగ్ ప్యాకింగ్ లేదు. ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్, ఇట్స్ యాప్స్ డెవలప్మెంట్. కాబట్టి పిక్కింగ్ ప్యాకింగ్ లోడింగ్ డిస్పాచింగ్ ఇవన్నీ దేంట్లో ఉంటాయి, దేంట్లో ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి గూడ్స్ లో ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ బిల్లింగ్ అంటే సేల్స్ ఆర్డర్ డైరెక్ట్ బిల్లింగ్, సేల్స్ ఆర్డర్ డైరెక్ట్ బిల్లింగ్. ఓకే, సో కాబట్టి బిల్ చేసి పడేస్తారు. ఓకే, సో బిల్లింగ్ టీ కోడ్ ఏంటి, VF01. ఓకే, సో కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ ఉంది, ఎంక్వైరీ ఉంది, కొటేషన్ ఉంది, సేల్స్ ఆర్డర్ ఉంది, డైరెక్ట్ బిల్లింగ్. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇలాంటి మనకి ఇలా మనం మన మైండ్ ని ఇట్లా మనం డెవలప్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైందా లేదా? సో ఆయన ఏం చెప్పాడని చెప్పి దాన్ని ఏముంది అని చెప్పేసి మీరు అనుకోకూడదు. ఆ ప్రతి పాయింట్ మన లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుంది, మన బిజినెస్ కి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే మన కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతేగాని ఆ టెర్మినాలజీ ఏం యూజ్ చేశారు ఆయన అనేది ఇంకోసారి వాచ్ చేసి మనం రేపొద్దున ఇంటర్వ్యూకి దీన్ని ఎట్లా మనం చిత్రీకరించాలనేది కూడా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి ఈ సెషన్ మీకు ఎలా హెల్ప్ అయింది అనేది ఒకసారి చార్ట్ లో పెట్టండి, లేకపోతే డైరెక్ట్ చెప్పినా పర్లేదు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.